హలో అందరికీ. ముందుగా అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. నేను మమ్మీ చక్కగా రెడీ అయిపోయి మా తన్వికతో పాటు అడ్లైడ్లో తాసా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న బతుకమ్మ ఫెస్టివల్కి వచ్చాము. ఐ వాంట్ టు థ్యాంక్ తాసా ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అందరూ లేడీస్ చాలా క్యూట్గా ముద్దు గుమ్మల్లాగా ఒక్కొక్కరు రెడీ అయ్యేసి వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి ఆ వైబ్, ఆ ఎన్విరాన్మెంట్ని అంతా చూసి హైదరాబాద్లో ఉన్నామా ఒక్కసారి అని ఫీల్ వచ్చింది. నాకు మమ్మీకి ఈ పండగకి మిస్ అవుతున్నాము ఫ్యామిలీని అనే ఫీల్ లేకుండా చేశారు. అండ్ మాకు ఈసారి తన్వికతో ఇంకా స్పెషల్ మెమరీగా మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అక్కడ అందరు పిల్లలు కూడా చాలా అంటే చక్కగా రెడీ అయ్యేసి బొమ్మల్లాగా క్యూట్గా స్టెప్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల మన కల్చర్స్, మన డ్రెస్సింగ్, మన వాటి ఇంపార్టెన్స్ అవన్నీ పిల్లలకి కూడా తెలిసినట్టు ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ది మెయిన్ మోటో ఆఫ్ దీస్ ఈవెంట్స్ అనుకుంటా. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ బతుకమ్మ ఫెస్టివల్కి తెలిసి చాలా స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్గా. బట్ నాకు తెలిసి నేను ఒక స్టోరీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అనగనగా ఒక ఊర్లో 7 మంది అన్నదమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక్క చెల్లెలన్నమాట. అయితే ఆ 7 మంది అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. సో వదినలు అందరూ కలిసి చెల్లెల్ని కొంచెం బాధ పెడుతూ ఉంటారనమాట, ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో చెల్లెలకి పాయిజన్ ఇచ్చేసి చంపేసి ఉంటారనమాట. అయితే చెల్లెలు చనిపోయింది. అక్కడ తంగేడు పూల చెట్టు కింద తనని పూడ్చిపెట్టింటారనమాట వదినలు. సో ఎక్కడికి పోయింది చెల్లెలు అని వెతుక్కుంటూ అన్నలు పనులు పోయిన తర్వాత వచ్చేసి చూసేసరికి తంగేడు పూల చెట్టు కింద చెల్లెలు ప్రత్యక్షమయ్యి అన్నలకి చెప్తుంటుంది అనమాట, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను మీరు ప్రతి సంవత్సరము తంగేడు పూలతో సెలబ్రేట్ చేసుకోండి, నేను మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అనేసి చెప్పింటుందన్నమాట. అయితే అప్పటి నుంచి ఈ ఫెస్టివల్ని బతుకు అమ్మ చెల్లి అని ఆడపిల్లలు పూలతో సమానం అని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ని డెవలప్ చేయడానికి పూలు ఎలాగా ఉంటాయో అమ్మాయిలు కూడా ఆడపిల్లలు కూడా అంతే అనేసి చెప్పుకోవడానికి ఈ ఫెస్టివల్ని అయితే ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా జరుపుకుంటారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ స్టోరీస్ అండి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇది వన్ అమాంగ్ దెమ్. ఇదే పర్టికులర్ స్టోరీ అయితే కాదు, దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అండ్ మాకు ఈ సంవత్సరం మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ సో స్పెషల్ టు అస్. ఈ ఫెస్టివల్లో ఈ ఈవెంట్లో నేను గౌరమ్మని పట్టుకునడమే కాకుండా హారతి కూడా ఇవ్వడంలో నేను పార్టిసిపేట్ చేశాను. ఐ ఫెల్ సో హ్యాపీ. మనం ఇండియాలో ఉంటే ఎలా అయితే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిపి చేసుకుంటామో, నాకు మన అడ్లైడ్లో ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ అందరూ కలిసి అలాగే చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది బతుకమ్మది. సో దాన్ని తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు చేసిన బతుకమ్మను కూడా అన్నీ తీసుకొని వచ్చి సెంటర్లో హాల్లో ప్లేస్ చేశారు. అక్కడ ప్లేస్ చేసిన దేవుడికి ముక్కొని అన్ని పూజలు చేసేసి అక్కడ దేవుడికి పూజలు చేసుకొని అందరూ ఆడపిల్లలు ఎంత ఓపికతో చక్కగా ఫొటోస్ ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ దిగేసి హ్యాపీగా ఫ్యామిలీస్ ఆడపిల్లలు అందరూ చక్కగా ఫొటోస్ దిగారు. వాళ్ళు రెడీ అయిన దానికి ఆ మాత్రం ఫొటోస్ వర్త్ అనిపించింది ఒకసారి చూసుకోవడానికి. సో అలా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేము అందరము 1 by 1 ఫ్యామిలీస్ ఫొటోస్ దిగేశాక ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మూమెంట్ మాకు బతుకమ్మ డ్యాన్స్ వేయాలి అనేసి ఆ టైం వచ్చింది. అందరూ చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తూ ఇన్వాల్వ్ అయిపోయి వేశారు. అండ్ నేను మమ్మీ కూడా ఇందులో చాలా హ్యాపీగా ఒక 2-3 రౌండ్స్ మమ్మీ వేసింది. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా తన్వికతో పాటు వేశాను, ఎందుకంటే నాకు ఇది చిన్న మెమరీ చేసుకోవాలని ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.
తీసుకెళ్ళాలండి. కొంచెం వాలంటీర్స్ ఇక్కడికి వచ్చి ఒక 150 చైర్స్ వేయాలండి స్టేజ్ మీదుగా. స్టార్ట్ చేసాం వాట్సాప్లో. If anyone want to join it, if anyone miss the opportunity, please let one of